అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనుకున్నదొకటి అయ్యింది ఇంకోటి. అధికారం సంగతి తర్వాత కనీసం కింగ్ మేకర్ అవుదామన్న ఆశలు సైతం నెరవేరలేదు. కేవలం 8 సీట్లకు పరిమితం కావాల్సి వచ్చింది కాషాయం పార్టీ. ఫలితాల మీద ఇంకా పార్టీ పరంగా పోస్టుమార్టం కూడా జరగలేదట. అయితే అందులో తెలియ కారణాల సంగతి ఎలా ఉన్నా ఒక దెబ్బ మాత్రం గట్టిగానే పడిందని టాప్ టు బాటం పార్టీ వర్గాలన్నీ నమ్ముతున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రచారం జనానికి బాగా ఎక్కిందని క్లారిటీకి వచ్చేశారట కాషాయ నేతలు. ఆ ప్రభావం గట్టిగానే ఉందని, అయినా తాము తిప్పి కొట్టలేకపోయామని అనుకుంటున్నట్లు తెలిసింది. చివరికి పార్టీ శ్రేణుల్లో కూడా అనుమానపు బీజాలు పడ్డా తొలగించి నమ్మకం కలిగించలేకపోయామని నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. త్వరలోనే లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. బీజేపీ పరంగా చూసుకుంటే అసెంబ్లీ కన్నా లోక్సభ సీట్లకే ప్రాధాన్యత ఎక్కువ. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో పడ్డ దెబ్బ రిపీట్ అవ్వకుండా జాగ్రత్త పడాలనుకుంటున్నారట తెలంగాణ కమలనాథులు. కానీ వాళ్లు భయపడ్డట్టే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయన్న ప్రచారం మొదలైంది. ఆ విషయంలో పార్టీ క్యాడర్ సైతం గందరగోళంలో ఉందట. దాంతో తత్తరపడుతున్న తెలంగాణ కాషాయ పార్టీ ఫుల్ క్లారిటీ ఇవ్వాలని డిసైడ్ అయిందట. అలా కాని పక్షంలో దెబ్బ ఘోరంగా పడుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిసింది. ఆ విషయంలో ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా తమ కార్యాచరణ ఉండాలని అనుకుంటున్నారట పార్టీ నేతలు. పార్టీ రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్ఛార్జీలతో ఇదే విషయమై రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడినట్లు తెలిసింది. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి ఎవరితో పొత్తు ఉండదని క్లారిటీగా చెప్పేశారట కిషన్. తమకు కాంగ్రెస్ ఎంత దూరమో బీఆర్ఎస్ కూడా అంతే దూరమని, ఇప్పటి నుంచే కష్టపడి పనిచేసి గతంలో కంటే ఎక్కువ లోక్సభ సీట్లు గెలుచుకోవాలని హితబోధ చేసినట్లు తెలుస్తుంది. కేవలం ఇంటర్నల్ గా చెప్పుకోవడమే కాకుండా పొలిటికల్ కౌంటర్స్ కూడా మొదలుపెట్టింది కాషాయ దళం. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒకటేనని స్టేట్మెంట్స్ ఇస్తోంది. ఇందుకు ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలను ఉదాహరణగా చెప్తున్నారు పార్టీ నేతలు. ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీని ఎంపిక చేయడమే అందుకు సంకేతం అంటున్నారు బీజేపీ నేతలు. మొత్తానికి మరక చెరిపేసుకుని పనిలో సీరియస్ గా ఉన్నారట కమలం పార్టీ నాయకులు. లోక్సభ ఎన్నికలు ఎంతో దూరం లేనందున పాత ప్రచారం అలాగే కొనసాగితే దెబ్బతినక తప్పదన్న అంచనాతో ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నారు. మరి జనంలోకి బలంగా వెళ్లిన ప్రచారాన్ని ఎంత త్వరగా ఎలాంటి సీరియస్నెస్ తో కౌంటర్ చేసుకుంటారో చూడాలి.